నాకు 19 ఇయర్స్ ఉండేటప్పుడు నేను ఒక స్టాక్లో ఇన్వెస్ట్ చేశా 3000 రూపీస్. అది కూడా మా ఎస్ఎఫ్ఎం లెక్చరర్ చెప్పారని. అది ఏమని చెప్పారంటే ఎప్పుడు తను ఈ స్టాక్లో ఇన్వెస్ట్ చేసినా ప్రాఫిట్స్ చేసుకున్నారని. సో నేను కూడా అదే ఆలోచించి అందులో ఇన్వెస్ట్ చేశాను. ఆ స్టాక్ అప్పుడు 10 రూపీస్ ఉంది. నా స్టైఫన్ 6000. సరిగ్గా హాఫ్ ఇన్వెస్ట్ చేశాను. 6 మంత్స్ తర్వాత ఆ పోర్ట్ఫోలియో అమౌంట్ 2100కి వచ్చింది. స్ట్రైట్ అవే 30% లాస్. నేను 21 ఇయర్స్కి క్రియేట్ చేశాను, కానీ 19 ఇయర్స్కే నాకు స్టాక్ మార్కెట్ నేర్పించింది. నాలెడ్జ్ లేకుండా ఇన్వెస్ట్ చేయకూడదు. అలా చేసావంటే ఇన్వెస్ట్మెంట్ అనేది డొనేషన్ అవుతుంది, ఇన్వెస్ట్మెంట్ కాదు. ఇప్పుడు మీరు ఆ మిస్టేక్ చేయరు, ఎందుకంటే నేను స్టార్ట్ చేస్తున్న ఒక కంప్లీట్ సిరీస్, స్టాక్ మార్కెట్ బిగినర్ నుంచి అడ్వాన్స్ వరకు. ఈ సిరీస్ కంప్లీట్ అవ్వడానికి ఆల్మోస్ట్ 6 మంత్స్ టు 1 ఇయర్ పడుతుంది. సో అన్ని వీడియోస్ మీకు రావాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి 2 వీక్స్కి ఒక వీడియో వస్తుంది, అది కూడా బిలో 15 మినిట్స్. ఈరోజు మనం అర్థం చేసుకుందాం కొన్ని కీ కాన్సెప్ట్స్, అది కూడా జీరో నుండి. లెట్స్ స్టార్ట్. సెక్షన్ 1, వాట్ ఈజ్ స్టాక్ మార్కెట్ అండ్ వాట్ ఈజ్ స్టాక్. స్టాక్ మార్కెట్ అంటే ఏంటి, అసలు స్టాక్ అంటే ఏంటి? స్టాక్ మార్కెట్ అంటే గ్యాంబ్లింగ్ అని మీరు చాలాసార్లు వినే ఉంటారు. చాలామంది ఇలానే అనుకుంటారు. ఈరోజు నేను మీకు ప్రూవ్ చేస్తా అది కంప్లీట్గా తప్పు అని. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇమేజిన్ చేయండి. ఒక టాయ్ షాప్, పేరు కళ్యాణ్ టాయ్స్ కంపెనీ అనుకుందాం. ఆ టాయ్ షాప్లో టాయ్ కార్స్, టాయ్ ఏరోప్లేన్స్, టాయ్ ఏటీఎమ్స్ అండ్ టాయ్ హాస్పిటల్స్, ఇలా చాలా బొమ్మలు ఉన్నాయి. సో మీరు అక్కడికి వెళ్ళి కొనుక్కోవచ్చు. అలాగే సేమ్ వే స్టాక్ మార్కెట్లో మీరు రియల్ కంపెనీస్ యొక్క స్టాక్స్ని కొనుక్కోవచ్చు. ఆ కంపెనీస్ ఇండియాలో మరియు వరల్డ్లో బిజినెస్ చేస్తూ ఉంటాయి. ఇప్పుడు ఒక విషయం నోటీస్ చేయండి. ఈ టాయ్ షాప్లో అన్ని కార్లు ఒక దగ్గర, అన్ని ఏరోప్లేన్లు ఒక దగ్గర, అన్ని ఏటీఎం టాయ్స్ ఒక దగ్గర అండ్ అన్ని హాస్పిటల్ టాయ్స్ ఒక దగ్గర ఉంటాయి. ఎందుకంటే ఒకే టైప్ వస్తువుల్ని ఒక దగ్గర పెడతారు కాబట్టి. స్టాక్ మార్కెట్లో కూడా ఇలానే ఎగ్జాక్ట్గా సిమిలర్ కంపెనీస్ ఒక గ్రూప్గా ఉంటాయి. దాన్నే మనం ఇండస్ట్రీ అంటాం. ఇప్పుడు అన్ని కార్ల కంపెనీలు లైక్ మారుతి, టాటా, ఇవన్నీ ఆటోమొబైల్ ఇండస్ట్రీ. అలాగే ఫార్మా ఇండస్ట్రీ, సన్ ఫార్మా, డాక్టర్ రెడ్డి, ఇవన్నీ ఫార్మాసిటికల్ ఇండస్ట్రీ. ఇలానే బ్యాంక్స్, రియల్ ఎస్టేట్ అన్నీ ఒక్కొక్క ఇండస్ట్రీగా ఉంటాయి. ఎందుకంటే ఒక్కో ఇండస్ట్రీ ఒక్కోలా ఆపరేట్ అవుతుంది. సో మీరు ఒక ఇండస్ట్రీని అనలైజ్ చేసేటప్పుడు అదే కాన్సెప్ట్ని వేరే ఇండస్ట్రీకి మీరు అప్లై చేయలేరు. అందుకే ఈ కాన్సెప్ట్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు స్టాక్ అంటే ఏంటో చూద్దాం. స్టాక్ అన్న షేర్ అన్న ఒకటే. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్తో చూద్దాం. ఇమాజిన్ చేయండి, ఒక కంపెనీ హోలీ చాయ్ వాళ్ళ కంపెనీ. ఆ కంపెనీ ఎక్స్పెండ్ అవ్వడానికి ట్రై చేస్తుంది. సో ఎక్స్పెండ్ అవ్వడానికి దానికి 2 ఆప్షన్స్ ఉన్నాయి. మొదటిది బ్యాంక్ దగ్గరికి వెళ్ళి లోన్ తీసుకోవడం. అది ఈఎంఐ ప్రెషర్ అండ్ ఇంట్రెస్ట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఒక గ్రోయింగ్ కంపెనీకి ఈఎంఐ ప్రెషర్ అంత మంచిది కాదు. ఇంకా రెండో ఆప్షన్, కంపెనీ కొంత ఓనర్షిప్ని పబ్లిక్కి అమ్మడం. ఆ ఓనర్షిప్ షేర్స్లో ఉంటుంది. ఆ షేర్స్నే మనం స్టాక్స్ అని కూడా అంటుంటాం. కంపెనీ పబ్లిక్కి స్టాక్ అమ్మినప్పుడు కొంత పర్సెంటేజ్ ఆఫ్ ఓనర్షిప్ పబ్లిక్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. కంపెనీ పబ్లిక్కి షేర్స్ అమ్మినప్పుడు దాన్ని మనం లిస్టింగ్ అని అంటాం. అలాగే ఒక కామన్ మ్యాన్ కేవలం లిస్టెడ్ కంపెనీ షేర్స్ మాత్రమే పర్చేస్ చేయగలడు. ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్, హోలీ చాయ్ వాళ్ళకి 1,00,000 షేర్లు ఉన్నాయి అనుకుందాం. సో అందులో 10,000 షేర్స్ని పబ్లిక్ అమ్మాడంటే 10% ఆఫ్ ఓనర్షిప్ని పబ్లిక్కి ట్రాన్స్ఫర్ చేసినట్టే. అంటే ఇప్పుడు నువ్వు ఒక షేర్ కొంటే అందులో హోలీ చాయ్ వాళ్ళ కంపెనీకి నువ్వు పార్షియల్ ఓనర్ అయిపోయినట్టే. అయితే ఇక్కడే ఇంట్రెస్టింగ్గా మారుతుంది. ఇప్పుడు హోలీ చాయ్ వాళ్ళ కంపెనీ బాగా ప్రాఫిట్స్ చేసుకొని బాగా బ్రాంచెస్ పెడితే షేర్ ప్రైస్ పెరుగుతుంది. షేర్ ప్రైస్ పెరిగితే మీకు ప్రాఫిట్ వస్తుంది. అంటే కంపెనీ గ్రో అవుతుంది అండ్ ప్రాఫిట్స్ కూడా పెరుగుతున్నాయి, స్టాక్ ప్రైస్ కూడా పెరుగుతుంది. అదే ఆపోజిట్ సైడ్, బ్రాంచెస్ పెట్టారు, కస్టమర్స్ రావట్లేదు, కంపెనీ లాసెస్లోకి వెళ్ళిపోయింది, ఆటోమేటిక్గా షేర్ ప్రైస్ తగ్గిపోతుంది. అందుకే ఎప్పుడైనా మీరు ఏ కంపెనీలో ఇన్వెస్ట్ చేసే ముందు ఆ కంపెనీని అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అసలు ఆ కంపెనీ ప్రాఫిట్ చేయగలుగుతుందో లేదో కూడా మీరు ఫోర్కాస్ట్ చేయగలగాలి. కాబట్టి స్టాక్ మార్కెట్ అనేది గ్యాంబ్లింగ్ కాదు. గ్యాంబ్లింగ్లో నాలెడ్జ్ అస్సలు పనిచేయదు. స్టాక్ మార్కెట్లో నాలెడ్జ్ కూడా పనిచేస్తుంది. సెక్షన్ 2, బిఎస్సి వర్సెస్ ఎన్ఎస్సి. బిఎస్సి అంటే ఏంటి, ఎన్ఎస్సి అంటే ఏంటి? ఇప్పుడు మన ఇండియాలోనే కాదు, ఈ వరల్డ్లో ఎక్కడైనా మనం షాపింగ్ చేయాలంటే చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇండియాలో చూసుకుంటే డీమార్ట్, రిలయన్స్, అలాగే మన లోకల్ కిరాణా స్టోర్, ఇలా చాలా ఉన్నాయి. కానీ ఇండియాలో స్టాక్స్ కొనడానికి మాత్రం 2 అఫీషియల్ మార్కెట్స్ ఉన్నాయి. అవే బిఎస్సి అండ్ ఎన్ఎస్సి. బిఎస్సి మీన్స్ బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్, ఎన్ఎస్సి మీన్స్ నేషనల్ స్టాక్. బిఎస్సి బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్, ఇది 1875లో స్టార్ట్ చేశారు. ఇది ఏషియాలోనే
ఓల్డెస్ట్ స్టాక్ ఎక్స్చేంజ్. ఇందులో 5000+ కంపెనీస్ లిస్టెడ్ అయి ఉన్నాయి. అలాగే ఎన్ఎస్సి, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, దీన్ని 1992లో స్టార్ట్ చేశారు. ఇది ఇండియాలో చాలా పెద్ద స్టాక్ ఎక్స్చేంజ్ వాల్యూమ్ ప్రకారం. అంటే ఇక్కడ చాలా ఎక్కువ లెవెల్లో ట్రేడింగ్ జరుగుతుంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఆల్మోస్ట్ బిఎస్సి, ఎన్ఎస్సిలో సేమ్ కంపెనీస్ లిస్టెడ్ అయి ఉంటాయి. మీరు రెండింట్లో కూడా ట్రేడ్ చేయొచ్చు. అంత పెద్ద డిఫరెన్స్ ఏమీ ఉండదు. ఆల్సో ఇది ఫుల్లీ రెగ్యులేటెడ్, సేఫ్. ఎందుకంటే వీటిని సెబీ రెగ్యులేట్ చేస్తుంది. అసలు సెబీ ఏం చేస్తుందో తర్వాత సెక్షన్లో నేను వివరిస్తాను. మీరు ఇక్కడి వరకు వచ్చారంటే మీకు ఈ వీడియో యూస్ఫుల్గా అనిపిస్తుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ఇప్పుడే లైక్ చేయండి. ఇది నాకు సిగ్నల్ ఇస్తుంది మీకు ఇలాంటి కంటెంట్ ఇంకా కావాలని. అలాగే ఇంకా చాలామందికి ఈ కంటెంట్ని ఈ ఛానల్ చూపిస్తుంది. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సెక్షన్ 3, సెన్సెక్స్ వర్సెస్ నిఫ్టీ 50. సెన్సెక్స్ అండ్ నిఫ్టీ 50 అంటే ఏంటో చూద్దాం. మీరు చాలాసార్లు న్యూస్లో వినుంటారు సెన్సెక్స్ పడింది, నిఫ్టీ పడింది అని. కానీ నిజంగా అవేంటి? రెండు కూడా ఇండెక్సెస్. అంటే అదొక స్టాటిస్టికల్ మెజర్. కొన్ని స్పెసిఫిక్ కంపెనీస్ యొక్క పర్ఫార్మెన్సెస్ని బారోమీటర్లో మెజర్ చేస్తుంది. ఈ బారోమీటర్ మార్కెట్ మోడ్ని చెప్తుంది. సెన్సెక్స్ బిఎస్సి, బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ యొక్క టాప్ 30 కంపెనీస్ పర్ఫార్మెన్స్కి ఇండెక్స్. ఈ 30 కంపెనీస్ ఇండియన్ ఎకనామీని రిప్రజెంట్ చేస్తాయి. టీసీఎస్, రిలయన్స్, ఇన్ఫోసిస్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఇలా పెద్ద కంపెనీలన్నీ ఈ 30 కంపెనీస్లో ఉంటాయి. వాటిని ప్రతిరోజు ఒక స్పెసిఫిక్ మెథడ్తో క్యాలిక్యులేట్ చేస్తారు. ఆ మెథడే మార్కెట్ క్యాప్ వెయిటెడ్ మెథడ్. నిఫ్టీ 50 సేమ్ వే. అక్కడ 30 కంపెనీస్ చూస్తే ఇక్కడ టాప్ 50 కంపెనీస్ని చూస్తారు. కాస్త పెద్ద శాంపిల్. ఇప్పుడు ఇంకో ముఖ్యమైన విషయం చెప్పమంటారా? న్యూస్లో మీరు నిఫ్టీ 500 పాయింట్స్ పడింది, ఆ సెన్సెక్స్ 300 పాయింట్స్ పడిందంటే ఈ 50 ఆర్ 30 కంపెనీస్ యొక్క యావరేజ్ ప్రైస్ పడిందని, మొత్తం స్టాక్ మార్కెట్ పడిందని అర్థం కాదు. ఇండియాలో టోటల్ 5000+ కంపెనీస్ ఆల్రెడీ లిస్టెడ్ అయి ఉన్నాయి. కానీ సెన్సెక్స్ ఆర్ నిఫ్టీ 30 ఆర్ 50 కంపెనీస్ మాత్రమే ట్రాక్ చేస్తాయి. దాన్ని మనం ఇప్పుడు క్రికెట్ భాషలో అర్థం చేసుకున్నాం. ఇండియా నేషనల్ టీంలో టోటల్ 11 మెంబర్స్ ఉంటారు. కానీ ఇండియాలో చాలామంది క్రికెట్ ఆడుతూ ఉంటారు. ఒక స్పెసిఫిక్ డే టీమ్ పర్ఫార్మెన్స్ బాగోకపోతే మీరు దేశాల్లో మొత్తం ఉన్న ప్లేయర్లందరినీ జడ్జ్ చేయలేరు. ఎగ్జాక్ట్లీ సెన్సెక్స్ మూవ్మెంట్ చూసి మొత్తం మార్కెట్ని మీరు జడ్జ్ చేయకూడదు. సెన్సెక్స్ పడింది అని న్యూస్లో విన్నప్పుడు ప్యానిక్ అవ్వకండి, అనలైజ్ చేయండి. సెక్షన్ 4, ఇన్వెస్టర్స్ రైట్స్ అండ్ సెబీ. ఇప్పుడు మీకు అర్థమైంది బిఎస్సి లేదా ఎన్ఎస్సిలో మీరు స్టాక్స్ కొనుక్కోవచ్చని. కానీ మీరు ఒక్కడే స్టాక్స్ కొంటున్నారా? కాదు, మీరు కూడా స్టాక్స్ కొనేవారిలో ఒకరు. అయితే ఇంకా ఎలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వీళ్ళని మనం మెయిన్గా 5 గ్రూప్స్గా ఆర్ 5 కేటగిరీస్గా డివైడ్ చేయొచ్చు. ఫస్ట్ వచ్చి రిటైర్డ్ ఇన్వెస్టర్స్. అంటే మీరు, నేను మన శాలరీ ఆర్ ఇన్కమ్లో కొంత అమౌంట్ని ఇన్వెస్ట్ చేస్తాం. సో టాయ్ షాప్లో 1-2 టాయ్స్ కొన్నట్టు. రెండో రకం H&9, హై నెట్వర్త్ ఇండివిజువల్స్. వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ మనీ, వాళ్ళ ప్రైమరీ రెసిడెన్స్ కాకుండా ఇన్వెస్ట్మెంట్ మనీ 5 కోట్ల కంటే ఎక్కువ ఉంటే వీళ్ళని H&Is అంటారు. వీళ్ళు ఒక్కసారి పెద్ద లాట్స్లో కొనడం వీళ్ళకి వీలవుతుంది. మార్కెట్ మీద వీళ్ళ మూవ్స్ కాస్త ఇంపాక్ట్ ఉంటుంది. మూడవది DII, డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్. ఇవి ఇండియాకి చెందిన పెద్ద ఫైనాన్షియల్ కంపెనీస్ లైక్ LIC, SBI మ్యూచువల్ ఫండ్స్, HDFC మ్యూచువల్ ఫండ్స్. వీళ్ళు వేల కోట్లను మేనేజ్ చేస్తారు. వీళ్ళు కొన్నప్పుడు మార్కెట్ టిపికల్గా స్టేబుల్గా ఉంటుంది. ఫోర్త్ FII, ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్. ఫారిన్ కంపెనీస్ ఇండియాలో స్టాక్స్ని కొనడం అన్నమాట. లైక్ బ్లాక్ రాక్, వ్యాన్గార్డ్. వీళ్ళు డాలర్స్లో ఇన్వెస్ట్ చేస్తారు. ఇన్ కేస్ ఫారిన్ మార్కెట్స్ బాగా పర్ఫామ్ చేస్తే వీళ్ళు ఈ మనీని ఇక్కడి నుంచి తీసి అక్కడ ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేస్తారు. అప్పుడు ఆబ్వియస్గా మార్కెట్పై ప్రెజర్ పడుతుంది. అందుకే ఎప్పుడైనా న్యూస్లో FII సెల్లింగ్ అని వింటే ఖచ్చితంగా మార్కెట్ పడుతూ ఉంటుంది. ఫిఫ్త్ వన్ QIB, క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయర్స్. ఇవి IPOs కోసం ఎస్పెషల్లీ ఇంపార్టెంట్. వాళ్ళకి 75% ఆఫ్ IPO అలాట్మెంట్ దొరుకుతుంది. మ్యూచువల్ ఫండ్స్, బ్యాంకింగ్ కంపెనీస్, ఇన్సూరెన్స్ కంపెనీస్ ఈ కేటగిరీలో ఉంటాయి. ఈ అందరూ ప్లేయర్స్ ఒకే స్టాక్ మార్కెట్లో ఉంటారు. సేమ్ స్టాక్, సేమ్ ప్రైస్. అంటే LIC ఎంతకైతే రిలయన్స్ షేర్ని కొనగలుగుతుందో అదే ప్రైస్కి మీరు కూడా కొనగలరు. అదే ఈ స్టాక్ మార్కెట్లో బ్యూటీ. కామన్ మ్యాన్కి, ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్కి సేమ్ రైట్స్ ఉంటాయి. ఇప్పుడు సెబీ గురించి చూద్దాం. సెబీ, సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. ఈ స్టాక్ మార్కెట్లో మనీ ఇన్వాల్వ్ అయ్యింది కాబట్టి చాలా రెగ్యులేషన్స్ అవసరం. అందుకే సెబీ చాలా హై లెవెల్ రెగ్యులేషన్స్ పెట్టింది. లిస్టెడ్ కంపెనీస్ అయినా, బ్రోకర్స్ అయినా
ఫండ్ అడ్వైజర్స్ అయినా ఇన్వెస్టర్స్ అయినా అందరినీ ఈ సెబీ రెగ్యులేట్ చేస్తుంది. ఎందుకంటే హర్షద్ మెహతా లాంటి స్కామ్ మళ్ళీ జరగకూడదు కాబట్టి. అంతేకాక ఎప్పుడైనా మీరు బ్రోకర్ ఆర్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్తో డిస్కస్ చేసేటప్పుడు వాళ్ళు సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్స్ కాదా లేదో చూసుకోండి. దానికి మీరు sebi.gov.inలోకి వెళ్ళి ఇంటర్మీడియట్ సెక్షన్లో సెట్ చేయండి. లింక్ నేను డిస్క్రిప్షన్లో పెడతా, గో అండ్ చెక్ ఇట్ అవుట్. అలానే సెబీ గురించి చెప్పడానికి ఇంకా చాలా ఉంది. దానికి నేను సపరేట్గా ఒక డెడికేటెడ్ వీడియో చేస్తాను. ఆ వీడియో కోసం కొంచెం వెయిట్ చేయండి. దట్స్ ఇట్. ఈరోజు మనం 5 విషయాలు నేర్చుకున్నాం. అవేంటంటే వాట్ ఈజ్ స్టాక్ మార్కెట్, వాట్ ఈజ్ షేర్, బిఎస్సి వర్సెస్ ఎన్ఎస్సి, సెన్సెక్స్ వర్సెస్ నిఫ్టీ, టైప్స్ ఆఫ్ బయర్స్ ఇన్ స్టాక్ మార్కెట్. ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నా. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇది నాకు కొంచెం పుష్ని ఇస్తుంది. అంతేకాక మీ ఫ్రెండ్కి షేర్ చేయండి, ఎస్పెషల్గా ఎవరైతే స్టాక్ మార్కెట్ అంటే భయపడతారో. ఈరోజు ఏం కొత్తగా నేర్చుకున్నారో కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? ఇప్పుడే చెయ్యండి. ప్రతి 2 వీక్స్కి 1 స్టాక్ మార్కెట్ వీడియో వస్తుంది, బిల్కుల్ ఫ్రీ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ మన తెలుగులో.